హల్లెలూయా. మనం చక్కని పాట పాడిన 7 చరణ. మరి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. వారమంతా మనము అటు ఇటు తిరిగి మన పనులలో మన యొక్క కార్యక్రమాలలో బిజీగా ఉండి విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఉన్న పరిస్థితుల్లో పునరుద్ధాన దినము, కొందరికి విశ్రాంతి దినము కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు విరామం ఇస్తున్నారు, ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఇస్తున్నారు. మంచిదే. విశ్రాంతి దినాన విశ్రమించవచ్చు. పునరుద్ధాన దినము, ప్రభు దినము, మన ప్రభు దినాన మన పురుగా కొంత సమయాన్ని గడుపుతా మన ఆత్మకు నెమ్మది, మనకు రక్షణ, మన రక్షణ కొనసాగింపు దీవెనకరంగా ఉంటుంది. అందువల్ల ఆరాధన సమయాన్ని మర్చిపోవద్దు. 10 గంటలకి కష్టంగా ప్రారంభించబడుతుంది. ఎన్నో పాటలు వింటున్నాము. వారమంతా దేవుడి మందిరంలోకి వచ్చి ఆయన వాక్యానుసారమైన పాటలు మనం పాడచ్చు. ఆత్మతోను సత్యముతో పాడుచు స్థుతిగానము చేయొచ్చు. వాయిద్యములు వాయించచ్చు. ఆయన మహిమపరుస్తుంటే మన ఆత్మ ఎంత ఉద్యోగపడుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆరాధనలో పాటలు ఉన్నాయి, కానీ మీరు మిస్ అవుతున్నారు. చాలా మంది మిస్ అవుతున్నారు. ఆరాధన అంటే మన దేవాది దేవుని ఆరాధించుట. వాయిద్యములు వాయించేవారు వస్తున్నారు, పాడేవారు వస్తున్నారు, పాల్గొనే వారి చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఒకసారి ఆలోచించండి. దేవుని మందిరంలో గడుపుతా, ఒక్క దినము గడుపుతా ఎన్ని దినాల కంటే శ్రేష్టమంట. చూడండి, మనకు తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటే చాలా దౌర్భాగ్యం. ఆలోచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆరాధన, ప్రార్థన చాలా ముఖ్యం. మనం యాజకులము, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన పరిశుద్ధ జనాంగము. అవునా కాదా? అవునా? అనుమానం కావా? మీరు ఏర్పాటు చేయబడ్డారా? ఎన్నిక చేయబడ్డారా? దేవుడి సొత్తైన ప్రజల్లో ఉన్నారా? ఇంకా ఎంతో మంది దేవుడి సొత్తైన ప్రజలుగా చేయబడ్డకు మన బాధ్యత ఎంత ఉన్నది? మనం ఎంత బాధ కలిగి ఉన్నాము? కేవలం మనకున్న ఇబ్బందులు, సమస్యలు, చిక్కులు వీటి చుట్టే తిరుగుదామా? వాటన్నిటి నుండి విడుదల పొంది ప్రభు దినం ముందు కొంత సమయాన్ని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము వినుటకు మనం కేటాయించుకుంటే అది ఎంతో దేవుడు. ఇప్పుడే ఎందుకు ఆ పాట పాడించినాను అంటే పాడలేకపోతున్నారు. పిల్లలు పాడలేకపోతున్నారు, యవనస్తులు పాడలేకపోతున్నారు, స్త్రీలు పాడలేకపోతున్నారు,
ఎందుకు? లోకంలోని పాటలు ఎన్నో మన పొలంలోకి వస్తున్నాయి. టీవీ ముందు కూర్చుంటే ఆ కమర్షియల్, ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా పాట రూపంలో వస్తున్నాయి. మన పిల్లలు అవి నేర్చుకుంటున్నారు. అందుకే కొంత సమయాన్ని దేవుని సదువు గడపాలన్న మంచి ఉద్దేశంతో గుర్చి వారి ఈ సమయానికి అందులో స్థుతించడానికి, ప్రార్థించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని విడుదలకు మనం ఆయన మధ్య చేద్దాం. చదువుకున్న లేఖన వాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన పిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేడు, ఆయన ఎవరైనా శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధించబడిన తర్వాత జయించిన వారికి జీవ కిరీటము పొందును కదా. శోధించుట, శోధించిన తర్వాత ఏ విషయంలో శోధించాలట దేవుడు? కీడు విషయమై. నాకు కొన్ని పాటలు వింటూ ఉంటే కొన్నిసార్లు విచిత్రం అనిపిస్తుంది. వాడు మనసు పెట్టి పాడతారో లేక ఏదో గానం ఉందలే, నాకు స్వరం ఉందనే పాడతారో తెలియదు, కానీ చిత్రంగా ఉంటాయి వాళ్ళ పాటలు. ఒక ఆయన పాడతాడు, నాకున్నవన్నీ నీ విచ్చలవేనయ్యా. ఏంటట? ఆయన కొన్నాయన్నీ ఎంత చక్కగా ఉంటుందో పాట. నాకున్నవన్నీ అంటే ఏమేమి ఉన్నాయా నాయన అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, అది విడిపోయిన రోగాలు. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. ఆలోచన ఉందా? చాలా ఫేమస్ సాగుంది. ఏడు గ్రంథములో శోధించబడిన మీదట నేను సువర్ణమై. అది ఇంగ్లీషు బామ్మ దైవజనుడికి తెలవదు కాబట్టి తెలుగులో ఒకటే ఆయన పాట రూపంలో రాసి పాడి అందరు కవర్ చేశారు. శోధించబడిన మీదట కాదు, పరిశోధింపబడిన మీదట నేను సువర్ణమై. ఆదికాండము 22వ అధ్యాయంలో ఆదామును గురించి అబ్రహామును గురించి ఒక మాట ఉన్నది. ఏమన్నా? శోధించబడిన మీదట అనుందా, పరిశోధించబడిన మీదట అనుందా? ఏమనుంది? ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాము ఏం చేశాడట? పరిశోధించిన మీదట, శోధించబడిన మీదట కాదు. ఏముందు పరిశోధించిన మీదట. ఆఫ్టర్ హీ టెస్టెడ్ మీ, I will be like a pure gold. This is a test.
జీవ కిరీటము పొందెదడు అని పాట. ఎప్పుడు జీవ కిరీటం అవుతుంది? చదువుకుంటే లేచిన వాళ్ళు మనకు పాడచ్చు. స్తుతిగానం చేయాలి అని అంటే వాక్యానుసారమైన పాఠం నేర్చుకోవాలి. అందుకే ఆరాధనలో పాడాల్సిన పాట అయిపోయిన తర్వాత పాటించాను అని అంటే ఆరాధనకి సమయం మీరు కేటాయించుకోవడం లేదు. కేటాయించుకోవాలి. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అని పాడతా. ఎవరు అక్కర్లేదు అని పాడతాం. యేసయ్యా ఉంటే పాడచ్చు. శృతిగానము చేసేటప్పుడు పాట భావాలను మనం గ్రహించాలి. యేసు నీవే నాకు చాలు, ఎవరు ఎవరా అక్కడ లేదు. వాస్తవేనా? తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు తల్లిదండ్రులకి ఎవరు అక్కర్లేదా? యేసు నీవే నాకు చాలు, నాకు లేమి కలుగదు, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము. మనుషులు నన్ను విడచిన నా వాడే నన్ను మరచిన, యేసు నీవే నాకు చాలు, నాకు లేమి కలుగదు. ఎలా ఉంది బాబు? ఆయన ఉంటే నాకు లేమి కలగదు. ఆయన ఉంటే నాకు ఎవ్వరు అక్కర్లేదా? ఏమన్నా ఆలోచన ఉందా? ఏమైనా ఆలోచనతో పాడాలి. ఏది పాడినా ఆత్మతోనూ మనసుతోనూ నేను ఆడేదను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నా ఆయన కీడు విషయమై చోరింపబడా నేరడు. శోధన, పరిశోధన, the temptation and the test. God's children always will be tested. They were tested by God. They were tempted by devil. దేవుని చేత దేవుని బిడ్డలు పరిశోధించబడతారు, పరీక్షించబడతారు. They will be tempted by evil spirit, by devil. వారు శోధించబడతారు. ఎవరి చేత? సాతాను చేత. మత్తయి సువార్త 4, లూకా 4 యేసు ప్రభువు గురించిన రాయబడిన ప్రకారము ఆయన సాతాను చేత శోధించబడినకు 40 దివారాత్రములు అరణ్యములకు కొనిపోబడింది. ఎవరి చేత? ఎవరి చేత శోధించబడ్డా?
శోధించబడిన మీదట సువర్ణంగా శోధన జయించితే అప్పుడు సువర్ణంగా మారుతారు. పరిశోధించబడిన మీదట దేవుడు పరీక్షిస్తాడు, సాధారణుడు శోధిస్తాడు. దేవుడు ఎవరిని కూడా కీడు విషయమై శోధింప నేరడు. శోధనలు వస్తాయి. పరిశోధనలు వస్తాయి. శోధనలో ఉన్నప్పుడు గ్రహించి శోధన విషయమై మెళుకువ కలిగి ప్రార్థన కలిగి సాతాన్ని ఎదిరించి శోధన సహించు ఆ శోధన నుండి తప్పించబడి కాలం వరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. యోసేపుకి శోధన వచ్చిందట. ఆ శోధన వలన అది శోధన, పరిశోధన కాదు. యేసు జీవితంలో 19వ అధ్యాయంలో ఆదికాండంలో మనకు వివరించవలసినది, ఆమె అనుదినము అతనిని శయనించమని శోధించు వచ్చింది. అతడు ఒప్పక దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆ శోధన నుండి బయటపడ్డాడు. బయటపడి ఏడబడ్డాడు, చెరసాల పడ్డాడు. నువ్వు శోధించబడిన తర్వాత ఆ శోధన నుండి తప్పించుకుంటే నీకు శ్రమ కలుగుతుంది. శోధన తర్వాత నీకు కలిగేది పరిశోధన. హల్లెలూయా, హల్లెలూయా. శోధన సహించిన తర్వాత పరిశోధన కలిగింది. పరిశోధన అతనికి 2 సంవత్సరాలు చెరసాలలో పరిశోధన. ఆ 2 సంవత్సరాలు పరిశోధించబడిన తర్వాత యోగ్యుడిగా తీర్చబడినప్పుడు మహిమ కిరీటము సిద్ధపరచబడింది. హల్లెలూయా. యోసేపు పరిశోధించబడ్డాడు, చెరసాలలో పరిశోధించబడ్డాడు, ఫరో ఇంట్లో శోధించబడ్డాడు. దేవుడు బిడ్డలైన వారికి శోధన కలిగింది, పరిశోధన కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గ్రహించాలి. శోధన ఏమిటి, పరిశోధన ఏమిటి? శోధన నిన్ను శ్రమల నుండి పంపిస్తాను అనే మార్గము తెలియజెప్పింది. నీ సమస్యల నుండి, నీ చిక్కుల నుండి, నీ బాధల నుండి,
నేను తర్పిస్తాను. ఎందుకు నువ్వు ఇంత శ్రమ పడతావు? ఎందుకు నువ్వు ఇంత బాధపడతావు? ఆ దేవుడు నమ్ముకుని ఎందుకు నీకు ఈ బాధ? శోధనలో ఉన్నప్పుడు ఆ శోధన నుండి విడిపించబడాలి అని ప్రార్థించుకునే అవకాశం రానివ్వకుండా నీకు ఆలోచన చెప్పువాడు సాతాను. యేసయ్య శోధింపబడుటకు కొనిపోబడినప్పుడు 40 దినములు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అనంతరము ఆయన శోధన కలిగింది. ఎవరు వచ్చారు? అపవాది. ఆయనకి ఆ సమయం ఏం కావాలి? ఆహారం, ఆకలి దత్తులు. శోధించబడుచున్నాడు. ఆ శోధనలో నీకేం కావాలి? దేవుని వాక్యం. ఎందుకలా బాధపడతావు? నువ్వు దేవుని కుమారుడు కదా. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నువ్వు భక్తురాలు కదా, నువ్వు భక్తులు కదా, ఎందుకు బాధపడ్డావు? ఈ పని చేసుకో, ఈ దుర్వారం వ్యాపారం చేయి, ఈ దుర్వ్యాపారం చేయి, ఈ చిట్టీలు కట్టు, ఇది కట్టు, అది కట్టు, ఇది చేయి, అది చేయి. సలహాలు. అప్పుడు నీకేం కావాలి? దేవుని యొక్క వాక్యం. మనుషులు బట్టి వాళ్ళు మాత్రమే జీవించరు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట నీకేం గుర్తు రావాలి? దేవుని వాక్యం. నీ శోధనలో నీకు గుర్తు రావాల్సినది నీ అవసరత కాదు, నీ అక్కర కాదు, నీ పరిస్థితులు చక్కబడటం కాదు, నీ సమస్యలు తీర్చబడటం కాదు. నీ ఎదురుగా ఉన్న సమస్య నీకు చికాకు పెట్టుకునేలా దాని నుండి తొలగిపోవట్టు కాదు. నీకు కావాల్సినది దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యము. విశ్వాస సహితమైన విశ్వాసిగా, దేవుని నమ్మిన వాడిగా నీ బ్రతుకులో ఉండవలసినది దేవుని వాక్యం. వాక్యం నేర్చుకోవడానికి దేవుని మందిరానికి వచ్చేది, ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి కాదు, ఒకరిని విమర్శించడానికి కాదు, ఒకరిని ఎత్తిపొడుచడం కాదు, మరొకరిని కించపరచడం కాదు, మరొకరిని గాయపరచడానికి కాదు, మరొకరిని ఇబ్బంది పెట్టడం కాదు. నీవు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదని కొన్ని నీ సంఘానికి చెప్పి ఉన్నా. మీరు కూడి వచ్చుట మంచిది కాదు. ఒకరినొకరు విమర్శించుకునేవా, కించపరుచుకునేవా, అవమానించేవా, దూషించేవా, అనరాని మాటలు పలుకువా, దాంట్లో మనం దేవుని మందిరానికి వచ్చాము. దేవుని మందిరానికి వచ్చింది ఆయన గొర్రెలుగా
పచ్చిక వీళ్ళను ఆయన పనులు చేయవాడని, శాంతికరమైన జనముల ఎందుకు మనల్ని నడిపించేవాడని గుర్తెరిగిన వారమై మనము దేవుని మందిరానికి వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మనము శోధించబడినప్పుడు మనకు కావాల్సింది దేవుని వాక్యం. నేను ఎందుకులేవా ఇలా శ్రమ పడతావు, ఎందుకు ఇలా బాధపడతావు? ఒక అద్భుతం వచ్చాయి. ఏంటి అద్భుతం? ఎత్తైన శిఖరం ఎక్కి ప్రజలందరూ చూస్తుండగా ఒకసారి ఏం చేయాలి? కిందకి ఎందుకంటే వాక్యం చెప్పింది కదా. నువ్వు ఇప్పుడేదో వాక్యం చెప్పావు, నీ వాక్యాన్ని నీకు గుర్తు చేస్తున్నానయ్యా. ఏమిటది? పైనకి దూకు, అప్పుడు నీ పాదములకు రాయి తగులుకున్నా దేవుడు ఏదో ఎత్తు పడుతుంది. ఎక్కడుంది మాట? ఎక్కడుంది? 91వ కీర్తన. సాతానికి వాక్యం తెలుసు. నీకు తెలుసా సంగతి? సాతానికి వాక్యం తెలుసు. మీరు మర్చిపోవద్దు, సాతాను ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అర్థమైనా? ఎందుకు సాతాను ప్రార్థన దేవుడు ఆలకిస్తామని మీరు అనుకుంటున్నారేమో. సాతాను మనల్ని కూడా ఆయన అంగీకరిస్తాడు. దేవుడి విషయమై దేవుడు మాట్లాడితే సాతాను ప్రార్థన చేసినాడు. ఏమని? ఆయన పొందేయండి, కొట్టేసాడా కదా? సాతాను మాటలు అన్నాడా? దేశానికి పోయాక అక్కడ సమాధులు దగ్గర ఒకడు సేనాలు దెయ్యం పట్టిన వాడు కేకలు వేయచ్చు, సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, మా సమయం ఇంకా రాకముందే మమ్మల్ని బాధపడటానికి వచ్చావా? ఈ వర్షంలో ఉంటే కొట్టడానికి వచ్చావు. ఇదిగో మమ్మల్ని కనీసం ఆ బంధువులు పోవడానికైనా సహాయం చేయి. చూసారా? యేసు ప్రభు కొన్ని అన్నాడంటే దెయ్యం ప్రార్థన వినపడదా? వినపడదా లేదా? దెయ్యం కూడా ప్రార్థన చేస్తాయి. గుర్తు పెట్టుకోండి. ఆయన వాక్యం తెలుసు. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు మిమ్మల్ని ఎత్తుపడుతున్నారు. నువ్వు కొంత చేయ అద్భుతం, అద్భుతము చేయి అంటే జనం మిమ్మల్ని వెంబడిస్తారు. మరొక అద్భుతం చేయి, ఇంకొక అద్భుతం చేయి. ఆయన అంటున్నాడు, ఈ సమస్య పోవాలంటే అద్భుతాలు చేయండి. ఈ రోజుల్లో బతుకులందరూ అద్భుతాలు నిలబడ్డారు. దూకు దేవలోకి వచ్చి పట్టుకుంటాయి. నువ్వు అద్భుతము చేయగానే నిన్ను వెంబడిస్తాడు.
ఎందుకయ్యా ఉపవాస ప్రార్థన? ఎందుకు నీకు ప్రార్థన? ఒక జప చేయి. నువ్వు దూకేవని అందరు సాటిపోయి అక్రమము చేయవారు లాగా నా ఎదురు నుండి తొలగిపోండి. అయ్యా నీ నామమును ప్రవచించలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? చేసేది మంచిదే. నా నామమున చాలా చేస్తారు జనం. ఎందుకంటే నా నామములో శక్తి ఉన్నది. నా నామములో శక్తి ఉన్నది కాబట్టి నా నామమును ఉపయోగించి అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, ప్రవచించవచ్చు. అక్రమము చేయబోనా? మీకు క్రమము లేదు. సాతాను ఎదుర్కోమంటే నా నామం పేరిట ఎక్కిరి దొరుకుతున్నా. ఆయన సాతాను చెప్పినట్టు చేయలేదు. సాతాను అలా శోధిస్తున్నది. అద్భుతాలు కాదు. ఈసారి నాకు సాగిల పడు, ఇవన్నీ నేను ఎందుకు సాగిల పడిపోతున్నారు చాలా మంది. వారి అవసరాల కొరకు, వాడి ఇబ్బందుల కొరకు, వారి సమస్యల కొరకు ప్రభు అయితే సాతానా ఈ దేవుడిని శోధింపవలదు, శోధింపవలదు. ఆయన మాత్రమే సేవింపవలెను. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో పడక కీడు నుండి తప్పించబడి పరిశోధించబడాలి. పరిశోధించబడ్డాక యోసేపు 2 సంవత్సరాలు ఆ సరసాలలో 2 సంవత్సరాలు పరిశోధించబడ్డాడు. జీవ కిరీటం, మహిమ కిరీటము అవును. కీడు విషయమై ఆయన శోధింపడు. శోధన సాతాను వలన కలుగుగా పరిశోధన మన ప్రభువుని కలుగును. అప్పుడు ఆమెను పరిశోధించా, దేవుని పరిశోధించా, యేసుని పరిశోధించా. మనం పరీక్షించు, పరిశోధించు మన ప్రభువు. మనలను శోధించువాడు సాతాను. మన శోధన కలిగినప్పుడల్లా దేవుడి వాక్యం వైపు చూడాలి. మనకు శోధన కలిగినప్పుడల్లా అద్భుతాల వైపు కాదు, ఆయన చిత్తము కొరకు కనిపెట్టాలి.
మనకు శోధన కలిగినప్పుడల్లా మన పాపానికి కాదు, నీవు శోధించబడినప్పుడు, నీవు శ్రమల పాలైనప్పుడు, నీవు బలహీనుడమైన ఎడలా, నీవు కృంగిన ఎడలా, నీవు ఎవరో చేతగాని వాడు లేదు. దేవుడు మనల్ని చేతగాని వాడుగా చేయాలి. వాటిని ఎదిరించుడి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోవు. యేసయ్య సాగిల పడ్డాడా, ఎదిరించాడా? సాగిల పడ్డాడా, ఎదిరించాడా? మనం సాగిపోతున్నామేమో, ఎదిరించే కృప పొందాలి. సాతానా నా దగ్గర నుండి ఆయన చిత్తం మాత్రమే నేను లోబడతా. అది మరణమైనను, కరువైనను, ఖడ్గమైనను, వేదమైనను, రోగమైనను నా దేవుని ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయలేదు. గ్రహించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? శోధించబడిన వాడు, సాతాను చేత శోధించబడిన వాడు ఎలా అవుతాడట? స్వకీయ దురాశలు వస్తాయి. ఒక మనిషిలోనికి స్వకీయ దురాశలు ఎలా చేపలు తెలుసా? సాతాను ఆలోచనకి తలొగ్గినప్పుడు. సాతాను ఆలోచనకి మనం తలొగ్గినప్పుడు ఏం కలిగి? స్వకీయ దురాశలు. అవి ఏం చేస్తాయట? ఈడ్చుకుపోతాయి. అది ఈడ్చుకుపోయేటప్పుడు ఎవరు మరి మాట్లాడగలరు? అతను అనుకున్నది వాస్తవం, అతను చేయాలనుకున్నది సరైనది. ఎవరి మాట మీద ఆలోచన ఉండదు. స్వకీయ దురాశల చేత ఏడవబడతారు. ఎవరి మాట లేదు. సాతాను చేత ఆవరించబడతారు. సాతాను చేత, ఆత్మ చేత ఇది చేయాల్సిందే, ఇలా చేయాల్సిందే. దేవుడు శోధించబడ్డావా? మరుడు కలుపుబడి శోధనలో ఏడవబడుచున్నావా? కీడు విషయమై ఆయన శోధించున్నావా? శోధన కలిగినను దాని నుండి తప్పించుకున్న మార్గము ఆయన తెలియచేవాడు. సహించిన దానికంటే ఎక్కువ కీడు నేను కలుగకుండా అనుకుంటా విస్తరించేవాడు. అట్టి కుటుంబం అట్టి దేవులకు మనం తీర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం శోధించబడుచున్నామా, పరిశోధించబడుచున్నామా? మనం శోధించబడుచు ఉన్నామా, పరీక్షించబడుచు ఉన్నామా? శోధన వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? పరిశోధన వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల తండ్రి, కృతజ్ఞత దేవాలయ మీకు వందనాలు నాయన. మీ వాక్యంకై మీకు వందనాలు. మేము శోధించబడినప్పుడు గ్రహించే కృప దయచేయండి. దుస్తుని ఎదిరించే కృప దయచేయండి. మీ చేత దీవించబడి అభివృద్ధి చెందారు పరిస్థితుల్లోనికి మమ్మల్ని నడిపించి మీ దీవిస్తున్నాయి. క్రీస్తు వచ్చిన ఆమె.